నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. విధి నిర్వహణలో అంకితభావం, పరిపాలనలో వేగం, క్రమశిక్షణతో పనిచేస్తే పాలనలో చక్కటి ఫలితాలు ఎలా సాధ్యమవుతాయో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మరోసారి నిరూపించారు. కార్యాలయ పనుల్లో పెండింగ్లను తగ్గించి సమయానికి ఫైళ్లను పరిష్కరించడంలో ఆయన ప్రత్యేక చొరవ చూపించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్లో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానాన్ని సాధించారు. జిల్లాలో మొత్తం 1069 ఫైళ్లను క్లియర్ చేసి ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో లేకుండా నిర్వహించడం ఆయన పనితీరు, క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచింది. పోలీసు అధికారిగా పరిపాలనా బాధ్యతలు మాత్రమే కాకుండా భారీ ఉత్సవాలు, విపత్తుల సమయంలోనూ సమర్థ నాయకత్వం ప్రదర్శిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నారు. అంతేకాదు, జిల్లా పోలీసు యంత్రాంగానికి తాను అండగా ఉన్నానంటూ వారికి సహాయకారిగా నిలిచి ప్రశంసలను అందుకుంటున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సుబ్బరాయుడు కార్యాలయ పరిపాలనలో వేగం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖలో పెండింగ్లో ఉండే ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు వ్యవస్థను క్రమబద్ధీకరించారు. ప్రతి ఫైల్ను సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆలస్యం లేకుండా క్లియరెన్స్ ఇస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. దీంతో అధికారుల పనితీరు కూడా మెరుగుపడింది. ఫైల్ క్లియరెన్స్లో చూపిన చురుకుదనం, సమయపాలన కారణంగా శాఖలో మంచి పరిపాలనా వాతావరణం ఏర్పడింది. పోలీసు శాఖలో పెండింగ్ ఫైళ్లను తగ్గించేందుకు సుబ్బరాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్పీ సుబ్బరాయుడు మొత్తం 192 ఫైళ్లు సిద్ధం చేశారు. అలాగే వివిధ వర్గాల నుంచి ఆయనకు 880 ఫైళ్లు అందాయి. ఇందులో 1069 ఫైళ్లను ఎస్పీ తన పరిధిలో పరిష్కరించారు. అలాగే కొన్నిటిని పై స్థాయికి పంపారు. ఫలితంగా ఆయన వద్ద ఒక్క ఫైల్ కూడా పెండింగ్లో లేదు. ఫైళ్లలో ఉన్న పరిపాలనా అంశాలను, సిబ్బంది సంబంధిత విషయాలు, వివిధ అనుమతులు, నివేదికలు వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించారు. ప్రతి కేసును సమగ్రంగా అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవడం వల్ల పనుల్లో పారదర్శకత కూడా పెరిగింది. ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను తక్కువ సమయంలో పరిష్కరించడం ఆయన పరిపాలనా సామర్థ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఫైల్ క్లియరెన్స్లో సమర్థతను ప్రదర్శించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు రాష్ట్ర స్థాయిలో మూడో స్థానాన్ని సాధించడం విశేషం. ఈ విషయంలో ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు తొలి 2 స్థానాల్లో ఉండగా తిరుపతి జిల్లా నుంచి ఎస్పీ సుబ్బరాయుడు 3వ స్థానంలో నిలిచారు. ప్రభుత్వ పరిపాలనలో ఫైళ్ల పరిష్కారం వేగంగా జరగడం ఎంత కీలకం. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. సమయానికి నిర్ణయాలు తీసుకోవడం, అధికారులతో సమన్వయం కల్పించడం, కార్యాలయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించడం వల్లే ఈ స్థానం సాధ్యమైంది. ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టను కూడా రాష్ట్ర స్థాయిలో నిలబెట్టిన ఘనత అని చెప్పుకోవచ్చు. సుబ్బరాయుడు పనితీరు పరిశీలిస్తే విధుల పట్ల ఆయన చూపే శ్రద్ధ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి అంశాన్ని సమగ్రంగా పరిశీలించడం, తక్షణ నిర్ణయం తీసుకోవడం, సిబ్బందితో సమన్వయం కల్పించడం ఆయన పనితీరులో భాగమయ్యాయి. పోలీసు శాఖలో పరిపాలన, భద్రతా నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అనేక బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆయన ఎల్లప్పుడూ శ్రద్ధ చూపుతున్నారు. ఫైల్ క్లియరెన్స్లో సాధించిన విజయమే ఆయన విధుల నిర్వహణలో చూపుతున్న అంకిత భావానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచింది. ఇక తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సుబ్బరాయుడు ప్రజల భద్రత, పోలీసు శాఖ పరిపాలన రెండింటిపైన సమాన దృష్టి సారిస్తున్నారు. విధుల్లో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, సిబ్బందిని ప్రోత్సహించడం, ప్రజలకు త్వరితగతిన సేవలు అందించేలా చర్యలు తీసుకోవడం ఆయన విధానంగా మారింది. పోలీసు వ్యవస్థలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మంచి పరిపాలనను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారు. ఆయన అంకిత భావం వల్ల జిల్లా పోలీసు శాఖ పనితీరు మరింత మెరుగుపడిందని చెప్పవచ్చు. సుబ్బరాయుడు ముందుగా ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని అరికట్టేందుకు ప్రయత్నించారు. భక్తులు, యాత్రికులు, ప్రజల క్షేమం కోసం నైట్ బీట్లను ముమ్మరం చేశారు. అలాగే ఎర్రావారిపాలెంతో సహా పలు కేసుల్లో నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేశారు. తిరుపతిలో మహిళా రక్షక్ టీంలను ఏర్పాటు చేసిన ఘనత సైతం సుబ్బరాయుడికి దక్కుతుంది. నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న 15 మంది పోలీసులపై సైతం ఆయన చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సుబ్బరాయుడు అంకిత భావాన్ని తెలుసుకోవాలంటే తిరుపతిలో జరిగే ఉత్సవాలను చూస్తేనే అర్థమవుతుంది. తిరుమల బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, తిరుచానూరు బ్రహ్మోత్సవాలు, వెంకటగిరి పోలేరమ్మ జాతర వంటి భారీ ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
ఈ సమయంలో భద్రతా ఏర్పాట్లు నిర్వహించడం పోలీసు శాఖకు పెద్ద సవాలుగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సుబ్బరాయుడు సమగ్ర ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల రద్దీ నిర్వహణ, అత్యవసర సేవల సమన్వయం వంటి అంశాలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాలు సజావుగా జరిగేలా చేశారు. ఉత్సవాల్లో చిన్నారులు తప్పిపోకుండా జియో ట్యాగ్ వ్యవస్థను అమలు చేశారు. పదుల సంఖ్యలో తప్పిపోయిన చిన్నారులను తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఆయన నాయకత్వంలో పోలీసు శాఖ తుఫాన్ వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల భద్రత అత్యంత ముఖ్యమవుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా సుబ్బరాయుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ పోలీసు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలకు ఇతర శాఖలతో సమన్వయం కల్పించడం వంటి చర్యలను సమర్థవంతంగా నిర్వహించారు. విపత్తుల సమయంలో ఆయన చూపిన అప్రమత్తత, నాయకత్వం ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. పోలీసు అధికారిగా అనేక సందర్భాల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో సుబ్బరాయుడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుండి నాయకత్వం వహిస్తారు. సమస్యలను సవాళ్లుగా స్వీకరించి వాటిని సమర్థవంతంగా పరిష్కరించే ధోరణి ఆయనలో కనిపిస్తుంది. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సమయోచిత చర్యలు తీసుకోవడం ద్వారా సమస్యలను అదుపులోకి తీసుకురావడంలో ఆయన నైపుణ్యం చూపించారు. ఈ లక్షణం కారణంగా సిబ్బందిలో కూడా నమ్మకం పెరిగి పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా ఎల్లప్పుడూ విధుల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజా సమస్యలను తీరుస్తూ పోలీస్ అంటే ఇలా ఉండాలి అని నిరూపిస్తున్నారు.